ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శుభప్రదమైన ఈ మంచి సమయంలో కొద్ది నిమిషాలు దైవ వర్తమానాన్ని విందాం. శ్రద్ధ కలిగి ప్రభు మాటలపై మనసుంచవలసిందిగా ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినమున ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుండి చదువుకొని వాక్యాన్ని మనము వివరించుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఈ లేఖన భాగాన్ని మనము పరిశీలించినప్పుడు భూమి మీద జలప్రలయము తరువాత నోవాహు కాలము తరువాత ఈ యొక్క ఆదికాండము 12వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని దేవుడు తన కొరకు పిలుచుకుంటూ ఉన్నాడు. దేవుని పిలుపుతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుకు యోగ్యుడైన వానిగా ఈ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. మరి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ పరిశీలించేటువంటి ఒక అలవాటు అనేది ప్రభువుకుంది. యెహోవా కన్నులు భూమి అంతటా సంచరిస్తూ చూస్తూ ఉంటాయి. ఎవరు ఆయనకు నమ్మకస్తులుగా కనపడతారో వారిని దేవుడు పిలుస్తాడన్నమాట. మరి మనం చూస్తే అబ్రహామును దేవుడు పిలిచినటువంటి సందర్భం ఇది. అబ్రహామును దేవుడు పిలిచి అబ్రహాముతో దేవుడు మాట్లాడుచున్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి దేవుడు చూపించేటువంటి దేశమునకు వెళ్ళమని చెప్తున్నాడు. ఎందుకు దేవుడు దేశమును, బంధువులను, తండ్రిని విడిచిపెట్టమని, అక్కడ నుండి బయలుదేరమని ఎందుకు చెప్పాడంటే, దేవుడు అతన్ని ఆశీర్వదించాలి అనుకున్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాలనుకున్నాడు.
మరి గొప్ప జనముగా చేయాలనుకున్నాడు. ఆశీర్వాదమునకు కారకుడుగా చేయాలనుకున్నాడు. భూమి యొక్క సమస్త వంశములకు కూడా అబ్రహామును ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు చేయాలనుకున్నాడు. గనుక దేవుడు ఎవరిని ఆశీర్వదించాలనుకుంటాడో, ఎవరిని గొప్ప చేయాలి అనుకుంటాడో, ఎవరిని అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దాలి అని అనుకుంటాడో, అటు వారిని దేవుడు ప్రత్యేకించుకుంటాడు. తన కొరకు ఆయన ప్రత్యేకించుకొని వారున్నటువంటి పరిస్థితులలో నుండి వారిని బయటికి తీసుకొచ్చేటువంటి దేవునిగా ఉన్నాడు. ప్రాంతము కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, క్రియలు కావచ్చు, ఆశీర్వాదానికి వ్యతిరేకమైనటువంటి ఆటంకములైనటువంటి పరిస్థితులన్నిటి నుండి కూడా దేవుడు ఒక వ్యక్తిని ముందుగా ప్రత్యేకించి ఆశీర్వదించటం అనేది జరుగుతుందన్నమాట. కనుక అబ్రహామును ఆశీర్వదించాలనుకున్నాడు. భూమండలం మొత్తానికి, మానవ జాతి అందంతటికి ఈ అబ్రహాము ద్వారానే ఆశీర్వాదాన్ని దయచేయాలనుకున్నాడు దేవుడు. గనుక అతన్ని ప్రత్యేకించాడు. వాస్తవానికి ఎందుకు దేవుడు ఉన్న దేశములో ఆశీర్వదించలేదు, బంధువుల మధ్య ఆశీర్వదించలేదు, తండ్రి ఇంట ఆశీర్వదించలేదు అని మనం గమనించినట్లయితే, ఇందును గూర్చి వ్రాయబడినటువంటి లేఖన భాగం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని, ఇస్సాకునకు నేను యాకోబు ఏశావులనిచ్చి తిని, షేయీరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏశావుకి ఇచ్చి తిని, యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి. ఇక్కడ హిస్టరీ చెప్తా ఉన్నాడు మరలా యెహోషువ. దేవుని ఆత్మచేత నింపబడి మరి అబ్రహాము యొక్క కుటుంబీకుల నుండి, బంధువుల నుండి ఎందుకు దేవుడు వేరు చేశాడు అంటే, వారు ఇతర దేవతలను పూజించిరి. యూఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అంటే ముందుగా విగ్రహారాధన సంబంధమైనటువంటి మనుషులలో నుండి దేవుడు అబ్రహామును మరి ప్రక్కకు తీసుకొని వచ్చాడు, ప్రత్యేకించాడు. అలాగననే ఇప్పటికీ మరి అనేకులను దేవుడు లోకస్తుల నుండి, లోకములో నుండి ప్రత్యేకించుకుంటున్నాడు.
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఏర్పరుచుకుంటున్నాడు. మరి రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు ఇప్పటికీ అనేకులను ఏర్పాటు చేసుకొని వారున్నటువంటి బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి మరి వారిని ప్రత్యేకించి ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కనుక అబ్రహాము విషయంలో దేవుడు ఈ గొప్ప కార్యము చేశాడు. విగ్రహారాధన కుటుంబీకుల నుండి, బంధువుల నుండి ప్రత్యేకించుకున్నాడు. కనుక ఇప్పటికీ భారతదేశంలో ఉన్న వారందరూ కూడా ఒకప్పుడు విగ్రహారాధికులే. అయితే దేవుడు వారందరిలో నుండి ఒక్కొక్కరిని ప్రత్యేకించుకొని అబ్రహామును పిలిచినట్లుగా పిలిచి ఈ దినమున ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా, క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా సంఘాలను ఏర్పరచి, సంఘ సహవాసాలను ఏర్పరచి, దైవ సేవకులను ఏర్పరచి, ఆయన గ్రంథాన్ని ఇచ్చి ఆ గ్రంథములోని మాటలను ప్రకటింపజేసి ఆశీర్వదించి అనేకులను దేవుడు గొప్ప చేస్తూ ఉన్నాడు. మరి అబ్రహాముకు చెప్పాడు, ఏమని చెప్పాడు అంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్తమైన వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ఎందుకు చెప్పాడంటే, ముందుగా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ నీకు ఇస్తాను. ఆయన దేశమును విడిచిపెట్టకపోయినా, బంధువులను విడిచిపెట్టకపోయినా, తండ్రి ఇంటిని విడిచిపెట్టకపోయినా అబ్రహాము ఇన్ని ఆశీర్వాదాలు పొందేవాడు కాదు, దేవుని బిడ్డగా వాడబడేవాడు కాడు. ఈ రోజున అబ్రహాము సంతతిలో దేవుడు జన్మించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రహాము కుమారుడిగా జన్మించి భూమి యొక్క సమస్త వంశములలోనికి ప్రవేశించి వంశములన్నిటినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి యొక్క ప్రవచనం అనేది క్రీస్తునందు నెరవేర్చబడి అబ్రహాము సంతానములో క్రీస్తు పుట్టి, అబ్రహాము కుమారుడుగా క్రీస్తు పుట్టి భూమి యొక్క సమస్త వంశములను దర్శించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనలను కూడా ఆశీర్వదించాడు. మరి ఇటు వాక్యము మనందరి వెనికిడిలో ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్.